పొద్దున్నే ఫ్రెష్గా తాజాగా లేవాలనుకుంటాం. కొత్త ఉత్సాహంతో ఉల్లాసంగా రోజంతా గడపాలని కోరుకుంటాం. కానీ లేచి లేవగానే ఒళ్ళంతా నీరసం ఆవహించేస్తుంటే ఎందుకు తెల్లారిందా అని ఉసూరుమనిపిస్తుంటుంది. రోజంతా ఒకటే బడలికగా నీరసంగా నిస్సత్తువుగా ఉంటుంటే ఏ పని చేయబుద్ధి కాదు. ఓపికంతా జావగారిపోయి ఒంట్లో అణువణువు డీలా పడిపోయి రోజంతా బద్ధకంగా బరువుగా బండిని లాగించాల్సి వస్తుంటుంది. మనలో కొంతమందికి నీరసం నిస్సత్తువ అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. వైద్య పరిభాషలో క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్గా పిలిచే ఈ సమస్యకు యోగాను ఓ చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. అంతులేని నీరసాన్ని అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టైప్ 2 డయాబెటీస్ చికిత్సకు వినియోగించే సెమాగ్లుటైడ్, టర్జెపటైడ్ వంటి ఇంజెక్షన్ మందులు రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడంతో పాటు శరీర బరువును కూడా చక్కగా తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో మధుమేహం లేకపోయినా సరే కొంతమంది ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఎండోక్రినాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్ల సూచనలతోనే సెమాగ్లుటైడ్, టర్జెపటైడ్ లాంటి ఫార్ములేషన్స్తో కూడిన మందులు వాడాలి. ఇతర వైద్యులకు వీటిని సూచించే అర్హత లేదు. కానీ కొందరు వీటిని వాడాలని సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో తీవ్ర ముప్పునకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ మందుల వినియోగంతో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండాల ప్రభావం, జీర్ణాశయ, పిత్తాశయంలో రాళ్లు, పిత్తాశయ వాపు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీ లేకుండా అర్హత లేని వారు రాసినా ఔషధ దుకాణదారులు వీటిని ఓవర్ ది కౌంటర్ విక్రయించకూడదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, అనధికార వ్యక్తుల నుంచి ఈ మందులను ఎంతమాత్రం కొనుగోలు చేయకూడదు. వీటి పేరుతో మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు విక్రయించే ప్రమాదం ఉంది. నకిలీ ఇంజెక్షన్లను వాడితే ప్రాణాలకే ప్రమాదమని గుర్తుంచుకోవాలి. సెమాగ్లుటైడ్, టర్జెపటైడ్ మందులను ఎవరు పడితే వారు ఎలా పడితే అలా వాడితే ప్రాణాలకే ముప్పు వస్తుంది. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ BMI 25 లోపు ఉంటే ఈ మందుల్ని వాడాల్సిన అవసరమే లేదు. BMI 30 దాటితే ఎండోక్రినాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్ల సూచనలతో మాత్రమే వాడాలి.